ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ నిర్మల్. నేను మీ ముద్దం విక్రమ్. ఇప్పుడు మనం నిర్మల్లో ఉన్నాము. ఇక్కడ నిమ్మల నాయుడు పాలించిన ప్రాంతం కాబట్టి ఇక్కడ నిమ్మల నాయుడు తమ ప్రజల సంక్షేమార్థం ప్రజల రక్షణ కొరకు కొన్ని కోటలను ఇక్కడ నిర్మించారు. ఆ కోటలు ఏంటంటే ఒకటి శ్యామ్గఢ్, రెండు బత్తీస్గఢ్, ఇంకోటి కిల్లా కోట. ఇలా నిర్మల్ చుట్టూరా కొన్ని కోటలు నిర్మించారు. దానివల్ల శత్రువుల నుంచి ఏదైనా ఆపద వస్తే ముందుగా తెలుసుకోవడానికి ఎత్తైన ప్రదేశంలో ఈ కోటలు నిర్మించారు. దాంతోపాటు ఇక్కడ బత్తీస్గఢ్ అనే ఇక్కడ రాజు కోట నిర్మించారు. దాంట్లో 32 గదులు ఆ కోటలో ఉన్నాయి. దాని గురించిన విశేషాలని, శ్యామ్గఢ్లో ఉన్న విశేషాలని, కిల్లా కోటలో ఉన్న విశేషాలని మనం ప్రతి ఒక్కటి ఒకసారి తెలుసుకుందాం. అదిగో చూడండి, అదేనండి బత్తీస్గఢ్ కోట. ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ సుమన్ టీవీ టీం అక్కడ ఆ కోట పైనకి వెళ్ళబోతున్నాం. పదండి. మొత్తానికి ఈ కొండపైన ఉన్న బత్తీస్గఢ్కి మనం వచ్చేసాము. ఇక్కడ బత్తీస్గఢ్లో ఉన్న విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం. దాంతోపాటు ఇక్కడ ఒక కోనేరు ఉందంట. అది కాకుండా ఒక సొరంగ మార్గం, అంటే ఎవరైనా దాడి చేస్తే ఇక్కడి నుండి సుదూర ప్రాంతానికి వెళ్ళడానికి రాజుగారు అప్పట్లోనే ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేశారట. అది ఈ బత్తీస్గఢ్ కోట నుండి దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఆ సొరంగ మార్గం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలో సోన్ అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామం వరకు ఆ సొరంగ మార్గం ఉందని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒకసారి దాని విశేషాలు ఏందో కనుక్కొని తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న ఘాట్ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఒకసారి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అదండి, ఇక్కడ నిర్మల్ రాజు నిమ్మల్ నాయుడు గారు ఇక్కడికి వచ్చి పూజలు చేసే ఇక్కడనే చేస్తున్నారట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నిమ్మల్ నాయుడు గారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటున్నట. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ కోటలో ఉన్న 32 గదుల ప్రాంతానికి మనం వచ్చాము. ఇక్కడనే రాజుగారు 32 గదులను నిర్మించారు. కాలక్రమేణా ఈ మెల్లిమెల్లిగా శిథిలావస్థకు చేరుకున్నాయనే చెప్పవచ్చు. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి చారిత్రాత్మకమైన ప్రదేశాలపై దృష్టి పెట్టి టూరిజం ప్రకారంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పుడు కోట పైన ఉన్న ఈ ప్రదేశాన్ని చూడండి. ఇక్కడి నుంచే ఈ సైనికులు ఎవరైనా వస్తున్నారా అని కాపలా కాసేవారంట. ఇక్కడి నుంచే శత్రువులపై ఎవరైనా రాజ్యంలోకి వచ్చే వాళ్ళపైన దృష్టి పెట్టేవారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈ ప్రదేశాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బత్తీస్గఢ్ పైన ఉన్న కోనేరు ప్రాంతానికి వచ్చాము. ఒకసారి చూద్దాం కోనేరు ఉన్న ప్రాంతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదే కోనేరు ఉన్న ప్రాంతం. ఇక్కడనే కోనేరు ఉండేదంట. ఇక్కడ చూడండి ఎంత చారిత్రాత్మకమైన ప్రదేశం అంటే, దీన్ని అందరూ ఎవరైతే పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ ఉందో గాను వీటిని కాపాడుతూ ఉంటే ఆ తరతరాల చరిత్రను మనం భావితరాలకు తెలియజెప్పే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఈ ప్రభుత్వాలు ఇలాంటి చారిత్రాత్మకమైన ప్రదేశాలను పట్టించుకొని డెవలప్ చేస్తే బాగుంటుందని మా సుమన్ టీవీ తరఫున చెప్తా ఉన్నాం. ఇదే అండి, ఇక్కడ రాజుగారు ఏదైనా ఆపద వస్తే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. అది కూడా నిర్మల్ నుండి ఇక్కడ దగ్గరలో ఉన్న సోన్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర ఈ సొరంగం ఉందని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ సొరంగం గురించి ఒకసారి చూసి తెలుసుకుందాం. ఒకసారి ఇప్పుడు ఈ బత్తీస్గఢ్ యొక్క విశిష్టత గురించి తెలిసిన నరేంద్ర గారు మనతో ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం ఈ కోనేరు గురించి, ఇక్కడున్న సొరంగం మార్గం గురించి, ఈ బత్తీస్గఢ్లో ఉన్న
గదుల గురించి ఒకసారి నరేందర్ గారికి అడిగి తెలుసుకుందాం. దాదాపు నేను చిన్న ఉన్నప్పుడు అంటే నాకు 15 సంవత్సరం ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళ కింద అనుకుంటా. ఈ నా ఫ్రెండ్స్ తోటి మేము వచ్చి ఇక్కడ ఆడుకునేటోళ్ళం. దాదాపు ఈ కోనేరులో అంతా వాటర్ ఉంటుండే. ఫస్ట్ టైం ఎండిపోయింది నచ్చిన తర్వాత లోపలికి దిగి సొరంగ మార్గాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. దూరంకి వెళ్ళి చూస్తుంటే సొరంగ మార్గాన్ని మన మిత్రుడికి చూపించాను ఇప్పుడే, కెమెరామెన్ మిత్రుడికి. సొరంగ మార్గం నేను సుఖ అంటే అప్పుడు చెప్తే మా తాతలు మా నాన్న వచ్చి తొలకొస్తుండే. మాకు చిన్న ఉన్నప్పుడు ఆడుకుంటుంటాం ఇక్కడ. మేము వాళ్ళకి తెలకుండా సుఖ మా ఫాదర్కి వాళ్ళకి తెలకుండా సుఖ వచ్చి ఇక్కడ ఆడుకున్నాము. ఇలా ఎప్పుడు వాటర్ ఉంటుండే. ఇప్పుడు మేము ఫస్ట్ టైం ఇక్కడ సొరంగ మార్గం దగ్గరకు వచ్చి మరీ చూసాము. అప్పుడు 32 దర్వాజాలు బత్తీస్గఢ్ అని పేరు వచ్చింది దీనికి. నిమ్మల నాయుడు ఉంటుండే. ఇదంతా మేము అప్పుడు చిన్న ఉన్నప్పుడు చూసినాం. ఇదంతా ఇక చిదిలాలకు చేరుకుంది. ఇది గవర్నమెంట్ వారు పట్టించుకొని దీన్ని చేస్తే బాగుంటుంది, తరతరాల పిల్లలు సుఖ చూస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇక్కడ చూడండి, శత్రువులు ఎవరైనా ఈ రాజ్యం పైన దాడి చేస్తే ప్రతి దాడికి సిద్ధంగా ఉండడం కొరకు ఇక్కడ పైన ఆనాటి నిమ్మల నాయుడు ఉపయోగించిన ఫిరంగులు ఇక్కడ ఇప్పటికీ ఉన్నాయని చెప్తా ఉన్నాము. శత్రువులు ఎవరైనా కానీ ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళ కదలికలు తెలుసుకోవడానికి ఇంత ఎత్తైన ప్రాంతంలో ఈ బత్తీస్గఢ్ నిర్మాణం జరిగిందని చెప్తా ఉన్నాం. ఇక్కడ నుంచి చూడండి నిర్మల్ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచే నిర్మల్ నాయుడు గారు తన సైన్యాన్ని ఇక్కడ మోహరించేవారు. ఇక్కడ నుంచే తన రాజ్యంలో వచ్చే రాకపోకలను, శత్రువుల యొక్క కదలికలను ఇక్కడ నుంచే చూసి తెలుసుకునేవారని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు కనుచూపు మేరల నిర్మల్ పట్టణంతో పాటు దగ్గరలో ఉన్న గొలుసుకట్టు చెరువులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఇక్కడనే ఈ ప్రాంతంలోనే 4 గొలుసుకట్టు చెరువులు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత దూరదృష్టి ఉండి అప్పుడు నిమ్మల నాయుడు గారు ఈ చెరువులను తవ్వించారో ఇప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంది. గొలుసుకట్టు చెరువులు అనేది ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా, దాంతోపాటు శత్రువులు రాజ్యంలోకి తొందరగా రాకుండా కట్టడి చేసేందుకు ఈ చెరువులని తవ్వించారని చెప్పి చెప్తా ఉన్నారు.